నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుతున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించుతున్నది. అలాగే 147వ కీర్తన 147వ కీర్తనలో 19వ వచనం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. దేవుడు మనుష్యులకు తనను తాను ప్రత్యక్షపరచుకొనిన విధానం, ఏ విధంగా దేవుడు తనను తాను మనుషులకు బయలుపరుచుకున్నాడో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు దేవుడు తన యొక్క సృష్టి ద్వారాగా తనను తాను బయలుపరుచుకున్నట్టుగా చూస్తున్నాం. తన యొక్క సృష్టి ద్వారా 3 విధాలుగా ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. మొదటిది తన యొక్క సృష్టి అనగా మనం, తర్వాత మనిషి యొక్క మనస్సాక్షి, మూడవది తన యొక్క కటాక్షం, దేవుడు తన యొక్క కనికరం ద్వారాగా తనను తాను బయలుపరుచుకున్నాడు. ఈ 3 సాధారణమైన ప్రత్యక్షతలు. ప్రతి ఒక్కరికి దీనికి మతముతో సంబంధం లేదు, కులముతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు. చదువుకున్నోడా చదువు రానోడా దాంతో సంబంధం లేదు. అతను ఏ మతానికి చెందినోడా, ఏ కులానికి చెందినోడా, నల్లోడా తెల్లోడా, అడవిలో ఉండేవాడా పట్టణంలో ఉండేవాడా, ఇలాంటి వేటితోనూ సంబంధం లేదు. దేవుడు ప్రతి ఒక్కరికి సర్వసాధారణంగా తన సృష్టి ద్వారా ఆయన తను ఉన్నాడు అనే విషయము ప్రతి ఒక్కరికి బయలుపరుచుకున్నాం. అందుకే వీటిని సాధారణ ప్రత్యక్షతలు అంటారు. 3. ఇప్పుడు దేవుడు తన యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షత ద్వారా 2 విధాలుగా తనను తాను మనుషులకు బయలుపరుచుకున్నాడు. ఈ ప్రత్యేకమైన 2 ప్రత్యక్షతలు ఇవేంటంటే ఆయన యొక్క వాక్యం. బైబిల్లో వాక్యం, మనం చదువుతున్న వాక్యం ఏదైతే ఉందో ఈ వాక్యం ద్వారా దేవుడు తనను తాను మనుషుల మధ్య ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకే 119వ కీర్తన 38వ వచనం ఏమంటున్నాడు? నీవిచ్చిన వాక్యము మనుషులలో ఈ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచు. వాక్యము వింటున్నప్పుడు, వాక్యము చదువుతున్నప్పుడు, వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఇది మనుషులలో కలుగజేసేది ఏమిటంటే దేవుని ఎడల మనలో భయమును పుట్టిస్తూ ఉంటుంది. అంటే దేవుని ఎడల భయం పుట్టించటంటే దాని అర్థము దేవుని విషయమై మనము గౌరవము కలిగి ఉండేవాళ్ళంగా, దేవుని విషయమై మర్యాద కలిగి నడుచుకునేవాళ్ళం, దేవుని విషయమై దేవునికి విలువనిచ్చి దేవునికి మన హృదయంలో స్థానం ఇచ్చి నడుచుకునే వాళ్ళంగా, జీవించే వాళ్ళంగా, అలాంటి ఒక విధమైన గౌరవప్రదమైన మర్యాద, దేవునికి మనము గౌరవం ఇచ్చేవాళ్ళం మన జీవితంలో. ఆ విధంగా దేవుని ఎడల భయమును పుట్టించున్నది ఈ వాక్యం. ఇప్పటి వరకు సాధారణ ప్రత్యక్షతలు చూసాము. ఇవి 2 ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఇవి 2 మొత్తము 5 విధాలుగా దేవుడు మనుషులకు తను తాను బయలుపరుచుకున్నాడు. ఆ 5 విధానాల్లో 3 విధాలేమో సాధారణ ప్రత్యక్షత, 2 విధాలేమో ప్రత్యేకమైన ప్రత్యక్షత.
ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత ఇప్పుడు మనం రెండు చూస్తున్నాం. అందులో మొట్టమొదటిది ఆయన వాక్యం, ప్రత్యేకమైన ప్రత్యక్షత. దేవుడు ఈ వాక్యమును తన ప్రజల యొక్కకు తీసుకెళ్ళాడు. అందుకే ఈ యొక్క 147వ కీర్తనలో ఏమని రాయబడింది? ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసేను. దేవుడు తన వాక్యాన్ని యాకోబుకు తెలియజేశాడు. తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుడు తన వాక్కు ద్వారా. తన మాటలను, తన నోటి మాటలను దేవుడు యాకోబుకు వినిపించాడు, యాకోబుకు అందించాడు. దేవుడు తను తాను ప్రత్యక్షపరచుతాడు. చూద్దాం ఆ విషయం. ఆదికాండంలో దేవుడు ఏ విధంగా యాకోబుకు ప్రత్యక్షపరుచుకున్నాడు అక్కడ మనం గమనించవచ్చు. ఆదికాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయము పైన 25వ అధ్యాయంలో చూస్తే దేవుడు జ్యేష్ఠత్వపు హక్కు ఏశావుకి ఇచ్చాడు. కానీ ఏశావు దాన్ని అర్థం చేసుకోవాలి. ఏశావుకు దాని యొక్క విలువ తెలియలేదు. కానీ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువ యాకోబుకు తెలిసి వచ్చింది. అందుకే ఇదే ఛాన్స్ అనుకుని యాకోబు దాన్ని అమ్మకాన్ని పెట్టాడు. కూర చిన్నప్పుడు మీరు స్కూళ్ళలో బల్పాలు ఉంటాయి కదా, తాప మీద బల్పం రాసుకునేవాడు కదా. బల్పం ఒక అగ్గిపెట్టిలో బల్పాలు పెట్టుకొని ముక్కలు, ఇంకో పెట్టిలో బెల్లం పెట్టుకొని బల్పానికి బెల్లం అనేవాడు స్కూళ్ళలో. బల్పం మర్చిపోతా ఇంటికాడ వాడు బల్పం కావాలి. బల్పం కావాలంటే ఏం చేయాలి? వాడి దగ్గర బెల్లం ఉంటుంది, ఆ బెల్లం ఇస్తే ఈ బల్పం వేసుకోవాలి చిన్నప్పుడు స్కూళ్ళలో. అట్లా యాకోబు చిక్కుడుకాయల కూరకు జ్యేష్ఠత్వ హక్కు, చిక్కుడుకాయల కూరకు జ్యేష్ఠత్వ హక్కు అని అమ్మకానికి పెట్టాడు. నీకు ఆకలేస్తుంది కదా వేసావు, చిక్కుడుకాయల కూర కావాలి కదా, చిక్కుడుకాయల కూర కావాలంటే నీ యొద్ద ఉన్న జ్యేష్ఠత్వ హక్కు నాకు అమ్మితే అప్పుడు నేను నా చిక్కుడుకాయల కూర నీకు పెడతాను. వేసావు, అమ్మేసింది చిక్కుడుకాయల కూరకి జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడు, వేసావు. ఎందుకు? జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువ ఏంటో ఏశావుకు తెలియలేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుడు తన వాక్యంలో యాకోబుకు బయలుపరిచెను అని చూస్తున్నాం 137వ కీర్తనలో. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసేను, ఏశావుకు తెలియజేయరా. అందుకే ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును చిక్కుడుకాయల కూరక సింపుల్గా అమ్మేశాడు. నేను ఇప్పుడు ఆకలితో వస్తుంటే ఈ జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకు, ఈ జ్యేష్ఠత్వపు హక్కు వల్ల నాకేం ఉపయోగం? నాకు ఇప్పుడు కావాల్సింది ఆకలి తీర్చబడతాం. కాబట్టి ఈ చిక్కుడుకాయల కూర నాకు ఇచ్చే ఈ జ్యేష్ఠత్వపు హక్కును తీసుకో అని అనిపిస్తాడు. యాకోబు తెలివిగలడు. ఎందుకు చిక్కుడుకాయల కూర మధ్యలో బేరానికి పెట్టిండు, జ్యేష్ఠత్వ హక్కును మధ్యలో తీసుకొచ్చేందుకు పెట్టిండు? యాకోబు తెలుసు జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువ ఏంటో అతను తెలుసు. ఎందుకు? దేవుడు ప్రత్యక్షపరిచాడు. ప్రత్యేకమైన ప్రత్యక్షత అందరికి రాదు. ఇప్పుడు మన ఇళ్ళు ఉన్నాయి, మన ఇళ్లలో కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందారా? కొన్ని కుటుంబాల్లో కొంతమంది రక్షణ పొందుతారు, కొంతమంది రక్షణ పొందుతారు. జీవితాంతం వాడు రక్షణ పొందకుండానే తెచ్చిపోతారు కొంతమంది. ఎందుకు? వాళ్ళ కళ్ళు మూసుకుపోయింది. ఈ లోక సంబంధమైన వాటితో వాళ్ళ యొక్క కళ్ళు మూసుకుపోయింది.
ఆ ప్రత్యక్షత అనేది వాళ్ళకు కలగల. ఎందుకంటే వాళ్ళు లోకాన్ని వెంబడిస్తున్నారు, లోకాన్ని పోలి నడుచుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఆ ప్రత్యక్షత వాళ్ళకి ఇవ్వదు. ఎవరికి ఇచ్చాడు దేవుడు ప్రత్యక్షత అంటే? ఎవరైతే దేవుని ఎదుట రావాలని, దేవుని కనుగొనాలని, దేవుడితో సహవాసం చేయాలని ఎవరైతే ఇష్టపడతారో హృదయంలో వాళ్లకు దేవుడు ఆ ప్రత్యక్షతనిచ్చాడు. అందుకే యాకోబుకు దేవుడు తన వాక్యాన్ని బయలుపరిచాడు. ఎందుకు? కారణం ఏంటంటే యాకోబు యొక్క హృదయంలో దేవుని పట్ల తృష్ణ, దేవుని పట్ల ఆకలి, దేవుని పట్ల ఉత్సాహం యాకోబు యొక్క హృదయంలో ఉంది. ఏసావు యొక్క హృదయంలో లేదు. ఏసావు యొక్క హృదయంలో ఎప్పుడు తిండిగానే, ఎప్పుడు లోకానికి సంబంధించింది, ఎప్పుడు వేటాడి మాంసం పట్టుకొద్దాం, అనుకొని తిందాం, ఇదే జీవితం. అంతేగాని తన జీవితంలో, తన యొక్క హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకుందామా అనేది ఏసావుకు లేదు. కానీ యాకోబు మాత్రం తెలియగలడు. ఎందుకు తెలియగలడు? దేవుడు ప్రత్యక్షపరచాడు. అందుకే జ్యేష్ఠత్వపు హక్కును స్వతంత్రించుకున్నాడు యాకోబు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏం జరిగింది? తర్వాత తెలిసి వచ్చింది ఏసావు, ఎంత మోసం చేశాడు నా తమ్ముడు. విలువైన జ్యేష్ఠత్వపు హక్కు చిక్కుడుకాయల కూరని అమ్మేసేటట్టుగా ఎంత పన్నాకం పన్నాడే నా తమ్ముడు అని పప్పుడు కోప్పడి కత్తి నూరుతా ఉన్నాడు తమ్ముడు చంపడానికి. ఏసావు యాకోబు మీద పళ్ళు గొరుకుతా ఉన్నాడు. బిడ్డ, నన్ను ఎంత మోసపుచ్చింది. జ్యేష్ఠత్వపు హక్కు దొంగిలించడానికి చిక్కుడుకాయల కూరను మధ్యలో అడ్డం పెడుతుంది. చిక్కుడుకాయల కూర నాకు జ్యేష్ఠత్వపు హక్కును దొంగిలించుతుంది బిడ్డ అని చెప్పి కోపగించుకొని కత్తి నొక్కుతాను. ఇప్పుడు ఆ భయంలో నా అన్న నన్ను చంపుతాడేమో అని చెప్పి భయంతో వాళ్ళ మేనమామ ఇంటికి పారిపోతాడు యాకోబు. మేనమామ ఇంటికి పారిపోతాడు. ఒట్టి చేతికర్రతో బయలుదేరి ఇంటికాడ నుంచి చేతికర్రతో బయలుదేరి వాళ్ళ మేనమామ ఇంటికి పారిపోయినప్పుడు మధ్యలో అడవిలో చీకటి పడింది. ఆ రాత్రి అడవిలో ఒక రాయి తలగడ వేసుకుని పడుతుంది. అప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమై యాకోబుతో దేవుడు మాట్లాడుతాడు. యాకోబు, నేను మీ తాతోడు దేవుణ్ణి, మీ నాన్నోడు దేవుణ్ణి. దేవుడు యాకోబుకు తనను తాను పరిచయం చేసుకుంటాము. అదే విషయం చూస్తాం. ఆదికాండం 28వ అధ్యాయం. యాకోబు ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 28:12. మరియు యెహోవా దానికి పైన నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇషాకు దేవుడనైన యెహోవాను, నీవు కనుగొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఇడువనని చెప్పగా, ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుడే. సృష్టికర్త అయిన దేవుడు యాకోబుకు తన వాక్కును బయలుపరిచాడు. సృష్టికర్త అయిన దేవుడే యాకోబుతో పరిచయం చేసుకుంటున్నాడు. హలో యాకోబు అంటాడు. చూశారు, యాకోబుకి ఎవరో ఆయన ఎవరో తెలియదు. ఆ సృష్టికర్త అయిన దేవుడు అంటే ఎవరో యాకోబు తెలియదు. కానీ దేవుడు మాత్రం యాకోబుతో పరిచయం చేసుకుంటున్నాడు. ఎట్లుంటుందండి? రోడ్డు
మీద మనం పోతా ఉంటే ఎవరో ఒకరు మనం పిలిచి హలో అని చెప్పి వాళ్ళు మనం పరిచయం చేసుకుంటా ఉంటే మనం అంత లెక్క చేస్తాం. ఇది ఎవరైనా ఏదో అవసరం ఉండి ఉంటుంది, అందుకే రోడ్డు పక్కన పిలిచి మరీ నన్ను పరిచయం చేసుకుంటా ఉంటాడు అని అడగచ్చుకుందాం అనుకుంటాం కదా. అదే పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి, ఎవరో పెద్ద ధనవంతుడు, కావలసినోడు రోడ్డు మీద పోతున్న మనల్ని చూసి పలకరించి తను తాను పరిచయం చేసుకున్నాడు. మనం వెలునైపోతాం, వెలునై పగిలిపోతాం, వెలును ఉబ్బిపోద్ది కదా, గాలి ఉబ్బిపోయి తగ్గిపోయిపోతాము. ఇంత పెద్ద మనిషి, ఆయన ఎవరో నాకు తెలియదు అసలు, కానీ తెలియకపోయినా పరిచయం లేకపోయినా అంత పెద్ద ఆయన, అంత పెద్ద మనిషి, అంత పలుకుబడగలడు ఆయన తను తానే నన్ను పిలిచి పరిచయం చేసుకున్నాడు, ఎంత గొప్ప విషయం అని చెప్పి ఫోటో తీసుకుంటాం, అందరికి చూపెడతాం. ఆ పెద్ద ఆయన తను తాను నాకు పరిచయం చేసుకున్నాడు అని చెప్పి అందరికి ఫోటో చూపాడు. ఆయన పెద్ద వ్యక్తి, నేను చిన్న వ్యక్తి. ఆయన తనను తానే పరిచయం చేసుకున్నాడు. అతను ఎవరో నాకు తెలియకపోయినా కూడా ఆయన నన్ను పరిచయం చేసుకున్నాడు. ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఇక్కడ దేవుడు అదే విషయం. యాకోబుకు తెలియదు సృష్టికర్త దేవుడు ఎవరు, అంత పరిచయం లేదు. కానీ దేవుడు తెలుసు యాకోబు ఎవరు. దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే దిగి వచ్చి యాకోబుతో పరిచయం చేసుకుంటున్నాడు. యాకోబు, నేను మీ నాన్నోడు దేవుణ్ణి, మీ ఇస్సాకు, మీ తండ్రి ఇస్సాకు దేవుణ్ణి, మీ తాతగారు అబ్రహాం దేవుణ్ణి అని పరిచయం చేసుకుంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తా, ఇస్తాను, నీకు ఇస్తా, నేను చెప్తున్న మాట నెరవేర్చేదాకా నేను నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు యాకోబు. ఇది ప్రత్యేకమైన ప్రత్యక్షత అంటారు, సాధారణమైన ప్రత్యక్షత కాదు, ప్రత్యేకమైన ప్రత్యక్షత. అందుకే దేవుడు యాకోబుకు తన వాక్కును బయలుపరిచిన, అందుకే 147 కీర్తన, తన వాక్యమును యాకోబుకు బయలుపరిచను. ప్రత్యేకమైన రెవల్యూషన్, ప్రత్యేకమైన ప్రత్యక్షత. అందుకే ఈ వాక్కును, దేవుడు తన వాక్కును మనిషికి వినిపించడం ద్వారా మనిషిలో ఆ వాక్యం ఏం కలిగిస్తుంది? దేవుని ఎడల భయమును పుట్టిస్తుంది, దేవుని ఎడల గౌరవం కలిగిస్తుంది. దేవుని ఎడల గౌరవప్రదంగా, అంటే గౌరవం కలిగి మనము నడుచుకునేటట్టుగా, దేవుని పట్ల మర్యాద కలిగి నడుచుకునేటట్టుగా చేస్తుంది ఆ వాక్యం. అందుకే ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత అనేది మనిషి యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన కార్యమును జరిగిస్తుంది, రక్షణ కార్యమును జరిగిస్తుంది. అందుకే దేవుడు మనుషుల ఎడల తనను తాను ప్రత్యక్షపరచుకున్న విధానంలో ప్రత్యేకమైన ప్రత్యక్షతలో మొదటిది, 5 ప్రత్యక్షతల్లో ఇది 4వది. ప్రత్యేకమైన ప్రత్యక్షతలో ఇది మొదటిది. తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు దేవుడు తన వాక్కును పంపించి. ఆ తర్వాత దేవుడు చివరిగా ప్రత్యేకమైన ప్రత్యక్షత ద్వారా మనిషికి తనను తాను బయలుపరుచుకున్నాడు. యాకోబుతో ఏ విధంగా దేవుడు బయలుపరుచుకున్నాడు తన వాక్కు ద్వారాగా, అట్లాగే దేవుడు మనుషులందరి ఎడల తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రత్యేకమైన ప్రత్యక్షత చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవుని ఎవరు ఎప్పుడు చూడలేదు, కానీ దేవుడు మనకు కనిపించాడు. దేవుడు తనను తాను మనకు బయలుపరుచుకున్నాడు. ఎట్లా? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద కన్య అయిన మరియ గర్భం ద్వారా ఈ భూమి మీద జన్మించటము, ఆయన మన కొరకు శ్రమ పడటం, మన కొరకు ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటము, సిలువలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టడము, సమాధి చేయబడటం, 3వ దినాన సజీవుడుగా మృత్యువును ఓడించి సజీవుడుగా తిరిగి లేవటము, పరమునకు ఆరోహణుడు అవటము, తిరిగి ఈ భూమి మీదకు మనం తీసుకెళ్ళటానికి మన కోసం రావటము, ఇది ప్రత్యేకమైన ప్రణాళిక.
ప్రత్యేకమైన ప్రత్యక్షత ప్రజలందరికీ కూడా. దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అనేది మనం ఎప్పుడు చూడలేదు, ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభునందు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడు. శిష్యులు కూడా ఒక సందర్భంలో అర్థం కాక తండ్రి ఆ తండ్రి ఎట్లుంటారో మాకు చూపించంటే సాలేమో, మా జీవితం ధన్యం అంటారు. అప్పుడు యేసుప్రభువు అంటాడు, చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం 7 నుండి 9. యోహాను సువార్త 14వ అధ్యాయము 7 నుండి 9. మీరు నన్ను ఎరిగి ఉంటే చదవండి. నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంటే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేనింత కాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుతున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తండ్రి క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. ప్రత్యక్షంగా దేవుడు తనను తాను బయలుపరుచుకున్న విధానం యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏ విధంగా ఉంటాడో తనను తాను ఇక్కడ ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుణ్ణి ఏ నరుడు ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు, చూసి ఏ నరుడు కూడా బ్రతకడు దేవుని ప్రత్యక్షంగా చూస్తే. కానీ దేవుడు ప్రత్యక్షంగా కనిపించాడు యేసుక్రీస్తు ద్వారా మానవులందరికీ కనిపించాడు. తనను తాను ప్రత్యేకంగా ప్రత్యక్ష పరచుకొనిన విధానంలో రెండవది ప్రత్యేకమైన ప్రత్యక్షతలో, మొదటిదేమో తన వాక్కు ద్వారా ప్రత్యేకమైన ప్రత్యక్షంలో, రెండవది యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఏ మనుష్యుడు కూడా ఎవరు కూడా ఇప్పుడు చెప్పుకోవడానికి వీల్లేదు, దేవుడు అంటే ఎవరు నాకు తెలియదు, దేవుడు అంటే నేను ఇప్పుడు చూడలేదు కాబట్టి ఆయన గురించి నేను పట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎవరు ఏ విధమైన మాట అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నిరుత్తరులై ఉన్నారు. ఎలాంటి జవాబు వాళ్ళ దగ్గర ఉంది? ఇంకా సాకు చెప్తాను. దేవుడు మనుషులకు కనుపరుచుకునే విధానంలో ఆయన ప్రతి ఒక్కరికి ఆయన కనుపరుచుకున్నాడు. తన వాక్కు ద్వారా కనుపరుచుకున్నాడు. ప్రత్యక్షంగా యేసు ప్రభు ద్వారా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు బాధ్యత అనేది మనుషుల చేతుల్లో ఉంది. నువ్వు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకుంటావా లేదా అనేది నీ చేతుల్లో ఉంది, నీ చేతుల్లో పెట్టబడి ఉంది. దేవుని పోలి నేను నడుచుకుంటాను అని నీ హృదయము కదిలింపబడితే నీవు దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తావు. నీ జీవితంలో కలిగి ఉన్న పొదువులను బట్టి ఏం పెట్టుకో. ఏం చేద్దామండి, నాకు ఇది లేదండి, నాకు అది లేదండి, నేను లేనోడండి, నేను పేదోడండి, ఈ ఏడుపులన్నీ అన్ని తీసి దెబ్బలో వేస్తాం. ఎక్కడ వేస్తావు? అన్ని దెబ్బలో వేస్తాం. ఎందుకంటే ఇవన్నీ సాపి. దేవుణ్ణి ఎరగటానికి, దేవుణ్ణి వెంబడించి నడుచుకోవటానికి, దేవుణ్ణి పోలి నడుచుకోవటానికి, ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోవటానికి నీ యొక్క జీవితంలో ఉన్న పరిస్థితులు ఏవి కూడా అడ్డుబండలు కానే కావు. అవేవి కూడా అడ్డు కావు. ఎందుకంటే దేవుణ్ణి వెంబడించడం అనేది, దేవుణ్ణి పోలి నడుచుకోవటం అనేది, దేవుణ్ణి అనుసరించి నడుచుకోవటం అనేది, యేసు ప్రభు యొక్క అనుచరులుగా నడుచుకోవటం అనేది నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకి మీద ఆధారపడి లేదండి. నీ పరిస్థితులకు అతీతంగా ఉన్నది. పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు. పరిస్థితులన్నింటినీ అధిగమించి దేవుణ్ణి వెంబడిస్తే, ఎందుకంటే
పరిస్థితుల మీద ఆధారపడేది దేవుని వెంబడించడం. నీ యొక్క ప్రతిస్పందన మీద ఆధారపడేది. నువ్వు ఎంతగా అర్థం చేసుకున్నావు ఆయన్ని, ఆయన ఉన్నాడని, ఆయన ఎలాంటి వాడో, ఎంత కనికరం గలవాడో, ఎంత ప్రేమ గలవాడో నువ్వు ఎంతగా అర్థం చేసుకున్నావో దాని మీద ఆధారపడి ఉంది నువ్వు ఆయన్ని అనుసరిస్తావా లేదా. అంతేగాని డబ్బులుంటే, జేబు నిండా డబ్బులుంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతించు, జేబులో డబ్బులు లేకపోతే అప్పుడప్పుడు దేవుని స్తుతించు, అంతేనా? పాట పాడతాం కదా, ఏం పాట? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, అప్పుడప్పుడు, అంతేనా? జేబులో డబ్బులు లేకపోతే అప్పుడప్పుడు స్తుతించుడి, జేబులో డబ్బులు ఫుల్గా ఉంటే ఎల్లప్పుడూ స్తుతించుడి, అంతేనా? చప్పట్లు కొట్టి మరీ స్తుతించుడి. చూస్తాం ఇంట్లో బియ్యం బస్తాలు బాగా నిండుంది, పొట్ల నిండా ధాన్యం నిండుందా, నా ప్రాణమా స్తుతించు దేవుడిని, ఎల్లప్పుడూ స్తుతించను, చప్పట్లు కొట్టుకుంటూ స్తుతిస్తాం. ఎందుకు? వీడు బస్తాలు చూడడు, పండిన బస్తాలు చూడడు, ధాన్యం చూడడు, ఇటు పొంగిపోయి హృదయం పొంగిపోయి దేవుడిని స్తుతించు. ఆ బస్తాలు తరిగిపోయిపోద్ది, ఈ చప్పట్లు కొట్టుడు తిరిగిపోద్ది, ఈ దేవుడిని స్తుతించుడి తిరిగిపోద్ది, ఎంత గాలి పోతా ఆవిరైపోద్ది. అవునా? అంటే నువ్వు దేవుడిని స్తుతించడం అనేది నీ బియ్యం బస్తాల మీద ఆధారపడిందా? కింటాలు పంట పండితేనేమో సంతోషంతో స్తుతించుడి, పంట వేయని వాడు ఒకసారికి నిరాశ పడిపోయి ఏం ప్రభువా ఈసారి పంటే పండలేదు ప్రభు అని చెప్పి నెత్తిని చెంగేసుకొని ఆడము. లేదు. ఏమంటారు హబక్కూకు? చూద్దాం ఒకసారి. హబక్కూకు ఏమంటాడు చూద్దాం. హబక్కూకు చివరి అధ్యాయం చూద్దాం. తీసుకున్నాడు చదవండి. హబక్కూకు 3వ అధ్యాయము 17వ వచనం, పేజ్ నంబరు 772. చదవండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలన చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. ఎక్కడుందా ఆయన బలం? ఆయన బలం ఎక్కడుంది? ద్రాక్ష పంటల్లో లేదు ఆయన బలం, అంజుర పంటలలో లేదు ఆయన బలం, పశువుల శాలలో పశువుల మందలో లేదు ఆయన బలం. ఎక్కడుందంట? యెహోవా యందు. యెహోవాయే నా బలం, ప్రభువు యెహోవాయే నా బలం. మరి నీ బలం ఏంటి? చేలో పండే పంటనా నీ బలం? బ్యాంకులో ఉండే బ్యాలెన్సా నీ బలం? ఏంటి నీ బలం? అందుకే ప్రభువును దగ్గరుండి సహవాసం చేస్తున్నాడు, రుచి చూస్తున్నాడు. జేబులో డబ్బులున్నా లేకపోయినా, పంట పండినా పండకపోయినా, పశువులున్నా లేకపోయినా, నేను స్తుతించేది అంతకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా స్తుతించేది అని చెప్పి అర్థమైందా? పంట పండినప్పుడే ఎట్లా స్తుతించానో, పంట పండకపోయినప్పుడు అంతకంటే ఇంకా ఎక్కువగా స్తుతిస్తా అని చెప్పి స్తుతిస్తాం. ఎందుకు? దేవుడు అంటే ఏందో అనుదినం చూస్తూ ఉంటావు కాబట్టి, నీ జీవితంలో రుచి చూస్తూ ఉంటుంటావు కాబట్టి. నన్ను ఒక ఆయన, నేను సేవకు వచ్చేటప్పుడు రైల్లో ప్రయాణం చేస్తుంటే ఒక ఆయన అడుగుతుంది, ఏంటి సార్
మీరు సేవకు ఎందుకు వచ్చారు అంటే మీ ఉద్యోగంలో జీతం కంటే ఈ సేవలో జీతం ఎక్కువ ఉందా, మీకు రాబడి ఎక్కువ ఉందా అని అడిగారు. ఉద్యోగంలో జీతంతో పోల్చుకుంటే నా సేవలో రాబడి 0 అని చెప్పారు. ఎందుకంటే నన్ను ఎవరు జీతం ఇచ్చి పిలవలేదు, జీతగారిగా నీకు ఇంత నెల కింద జీతం వస్తా ఉందా అని చెప్పి పిలవలేదు. రోజు కన్నులు పైకెత్తి కొండల వైపు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎచ్చట నుండి వచ్చును అనే పాట పాడుకుంటూ జీవించాలి. ఉంది కదా పాట, ఏం పాట అది? కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎచ్చట నుండి వచ్చును. అట్లా పాట పాడుకుంటూ జీవించాలి. ఎందుకు? నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ కొండ వైపు చూసినా లాభం లేదు. ఉన్నది ఇడిసిపెట్టి సేవలోకి వచ్చేసరికి అనుకుంటుంటారు అందరూ, ఓహో ఉద్యోగంలో రాబడి కంటే దీంట్లో రాబడి ఇంకా మస్తుందట్టుంది, అందుకే అది ఇడిసిపెట్టి దీంట్లోకి వచ్చిండు అని అనుకొని అడుగుతున్నాడు. దీంట్లో రాబడి ఏముంది, ఫ్రీ సర్వీస్ అంటే ఇది 0 అండి అనేసరికి ఇంకేం మాట్లాడలేదు. నేను కామెంట్ ఇంక అనుకున్నాడేమో, మాము ఏంటో మాట్లాడితే ఇంక సువార్త చెప్తాడని అనుకున్నాడు. నేను మరి మాట్లాడలేదు. అందుకని ఎందుకు చెప్తున్నానంటే, పశువుల శాలలో పశువులు ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు స్తుతించావు, పంట పండినప్పుడు ఏ విధంగా దేవుడిని స్తుతించావు, ఇప్పుడు పంట పండకుండా ఉంటే అంతకంటే ఎక్కువగా స్తుతించు దేవుడిని. ఎందుకు? నా స్తుతి అనేది, నా దేవుడిని నేను ఆరాధించడం అనేది నా పంటకు ఆధారమైనది కాదు, నా పంటతో సంబంధం లేదు, నా పశువుల శాలతో సంబంధం లేదు, భూ సంబంధమైన రాబడితో సంబంధం లేదు. దేవుడిని ఆరాధించుకునేది, దేవునితో సహవాసం చేయడం అనేది, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుట అనేది నీ జీవితంలో నీకు వచ్చే రాబడితో ఏమాత్రం సంబంధం లేదు, దానితో ముడిపడి లేదు. ఇది అనుదినము నీవు జీవించే జీవితంలో ఎంత దగ్గరగా దేవునితో సహవాసం చేసి దేవుని యొక్క సన్నిధిని నీ యొక్క హృదయంలో రోజును అనుభవిస్తున్నావో దానితో ముడిపడి ఉంటుంది. అంతేగాని డబ్బులతో ముడిపడలేదు, నీ పంటతో ముడిపడలేదు, నీ మార్పులతో ముడిపడలేదు. గుర్తుపెట్టు. అందుకే దేవుని పోలి నడుచుకొనుట అనేది ఈ అనుదిన జీవితంలో నీవు జీవించే జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటావు. అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు. నువ్వు అర్థం చేసుకున్న కొద్దీ దేవుణ్ణి ఇంకా స్తుతిస్తావు. అందుకే కొత్త కొత్త పాటలు పెట్టి మరీ పాడు. ఎందుకు? ఆయన ఎలాంటి వాడో నీ జీవితంలో రుచి చూస్తా కాబట్టి. అందుకే రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని చెప్పి మనం పాడుకుంటున్నాం, కానీ ఆ పాట కట్టిన ఆయన మాత్రం నిజంగానే రుచి చూసి ఆ పాట పెట్టాడు. మనమేమో చిరం పలుకుల్లాగా పాట పాడుకుంటా ఉంటాం. మనకి ఆ పాట పాడుకుంటూ ఆనందిస్తుంటుంది, అంతతో అయిపోతాం. కానీ నిజంగా నేను రుచి చూచి ఎరిగాను యెహోవా ఉత్తముడు అని చెప్పి అది మాత్రం చెప్పు. ఎందుకు? జేబులో డబ్బులు ఖాళీ అయిపోతే మన మైండ్ పనిచేయదు. కొంతమంది నా జేబులో 10 రూపాయలు కనిపిస్తాను, లేకపోతే నాకు మనస్తత్వం ఉండదన్నమాట. అవునా? వాళ్ళ మైండ్ పనిచేయదంట జేబులో 10 రూపాయలు డబ్బులు లేకపోతే. నాకు మాత్రం మైండ్ ఇంకా సౌండ్గా పనిచేస్తుంది. జేబులో 10 రూపాయలు లేకపోతే అంతకంటే ఎక్కువగా పనిచేస్తుంది నాకు మైండ్. ఎందుకు? ఇంకా దేవుని మీద ఆధారపడతాయి. డబ్బులు ఉంటే దేవుని మీద ఆధారపడవా? డబ్బుల మీద ఆధారపడతాం. డబ్బులు లేనప్పుడు ఎవరి మీద ఆధారపడతాం? దేవుని మీద ఇంకా ఎక్కువ ఆధారపడతాం. కాబట్టి ఇంకా సౌండ్గా పనిచేస్తుంది ఇంకా మనసు దేవుని మీద. ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. అందుకే ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుట అనేది ఒట్టి మాటలతో, కట్టుకథలతో, కలబలి కబుర్లతో చెప్తున్న మాటలు కావి. యాకోబుకు దేవుడు ఎందుకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు? యాకోబుకే దేవుడు ఎందుకు అతని వాక్యాన్ని ఇచ్చాడు? నిన్ను నన్ను బలపరచడం కోసం తన వాక్కు ద్వారా దేవుడు యేసు ప్రభు ద్వారా తను తాను
ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడంటే నేను నన్ను బలపరుస్తాను. అందుకే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అనే విషయము, దానికి అర్థం ఏంటో దేవుడు మనకు ప్రాక్టికల్గా నేర్పిస్తాడు. కొన్ని సందర్భాలు నేను దాన్ని చూశాను, నా జీవితంలో అనుభవించాను కాబట్టి చెప్తున్నాను, మాట చెప్పట్లేదు. చాలామంది మంచిగా హాయిగా ఉన్న జీవితాన్ని కష్టాల పాలు చేసుకున్నాడు అని అంటున్నాడు. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ వచ్చే జీవితంపై హాయిగా బతక, ఎందుకు ఉద్యోగం విడిచిపెట్టినా ఈ సేవకు వచ్చిండు, లేని కొన్ని కష్టాలు కొని తెచ్చుకున్నాడు అనుకుంటాడు. అట్లే ఉంటారు చూసేవాడు. మంచి రాబడి ఉన్నది ఇడిచిపెట్టి ఈయన సేవ అని చెప్పి సేవ పోయింది అని అనుకుంటాడు. కానీ దేవుని సన్నిధి అనుభవించడాలంటే ఏంటో దేవుడు అక్కడ చూపిస్తాడు. అంటే నేను అనేది ఏంటంటే భౌతిక సంబంధమైనవి సమృద్ధిగా మనం ఏవైతే కలిగి ఉంటున్నామో సంతోషం అనేది వాటితో ముడిపడి లేదు అనే విషయము దేవుడు వాటిని తీసేసి పెడతాడు. భౌతిక సంబంధమైన మనకు దూరం చేసి దేవుని సన్నిధి అంటే రుచి ఏంటో దేవుడు అప్పుడు చూపెడతాడు. ఎందుకంటే అప్పుడు దాకా నేర్చుకోం, అన్ని సమృద్ధిగా ఉంటే నేర్చుకోం. అందుకే మన దగ్గర ఉన్నాయన్నీ తీసేస్తాడు. ఫస్ట్ తీసేసి అప్పుడు తన సహవాసం అంటే ఏంటో, తన సన్నిధి అంటే ఏంటో అప్పుడు దేవుడు మంచిగా రుచి చూపించడం చేస్తాడు. అప్పుడు రుచి చూసి నిజంగా అప్పుడు వాడతాం పాట, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని చెప్పి కళ్ళకు నీళ్లు దాచుకుంటూ అప్పుడు వాడతాం. అప్పుడు దాకా కళ్ళకు నీళ్లు మామూలుగా వాడుకుంటా ఉంటుంటాం. నిజంగా రుచి చూసినప్పుడు కళ్ళకు నీళ్లు దాచుకుంటూ వాడతాము. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. నేను నా వ్యక్తిగతంగా రుచి చూచాను, అందుకే ఇప్పుడు కళ్ళకు నీళ్లు దాచుకుంటూ సంతోషంతో వాడుతున్నాను అని చెప్పి అప్పుడు చెప్తాను. దేవుడు మన యొక్క వ్యక్తిగత జీవితంలో అలాంటి అనుభవాల గుండా మనం తీసుకెళ్తాడు. నువ్వు నేను ఎవరైనా ఉండొచ్చు, సేవలో ఉండొచ్చు, బిజినెస్లో ఉండొచ్చు, పనుల్లో ఉండొచ్చు, పొలం పనుల్లో ఉండొచ్చు, కూలి పనుల్లో ఉండొచ్చు, చదువులో ఉండొచ్చు, ఉద్యోగం, ఏ దేశంలో ఉండొచ్చు, ఏ భేదం లేదు. దేవుడు మాత్రం అందరికీ ఆయా విధాలుగా ఆయా పరిస్థితుల ద్వారా దేవుడు తన సన్నిధిని రుచి చూపిస్తాడు. ఎందుకంటే యాకోబుకు తనను తాను బయలుపరుచుకున్న దేవుడు నీకు నాకు బయలుపరుచుకున్నాడు తన వాక్కు ద్వారా, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో, మన అనుదిన జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంటాడో మనం రుచి చూసి హబక్కూకు అని మనము కూడా చెప్పాలి. అప్పుడు మనం అంటాము, అప్పుడు పాట పాడతాం. ఏం పాట? యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అనే పాట అప్పుడు వస్తుంది మనకి. యెహోవా నా బలమా అప్పుడు వస్తుంది మనకి. అప్పుడు దాకా డబ్బులా నా బలమా అని అంటాం మనం, నా పంటలా నా బలమా అని అంటాం. అవన్నీ తీసేసి దేవుడు యెహోవా నా బలమా అని చెప్పి హబక్కూకు ఏ విధంగా ప్రభు అయిన యెహోవా నన్ను నేను ఆనందిస్తున్నాను, ప్రభు అయిన యెహోవాయే నా బలము అన్నాడు. అది మనకు కూడా చూపిస్తాడు. ఇప్పుడు మనము ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నట అంటే ఏంటో అప్పుడు నేర్చుకుంటాము. కాబట్టి ఆ విధంగా మనం నడుచుకున్నట్టుగా ప్రభు మనకు సహాయం చేయాలి.
నీ దాసుని నిలబెట్టి దేవుని తండ్రి కృపగలిగిన దేవ ఎపిసుగా 5వ అధ్యాయం 1వ వచనాన్ని ఆధారం చేసుకొని మేము ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి ఎలా నడుచుకోవాలో అని కోణంలో దయగలిగిన మీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు అని నడుస్తుంటున్నాము. దేవ అనాడు దయగలిగిన కృపగలిగిన దేవ యాకోబుకు మీరు ఏ రీతిగా ప్రత్యక్షమైనారు దేవ ఆనాడు వాక్యము ద్వారా దినాలు దయగలిగింది యేసు క్రీస్తు ప్రభు ద్వారా మాకు ప్రత్యక్షమైన సందర్భాన్ని ప్రభు మా గమనానికి మీరు తీసుకొచ్చిన ఈ ప్రతి లేఖన భాగం బట్టి ఇప్పుడు వందనాలు చెల్లిస్తుంటున్నాము. దయగలిగింది ప్రభుత్వ దేవ అదేవిధంగా మా జీవితాల్లో కూడా మేము నినామహిమార్థంగాను నమ్మకంగాను ముందుకు కొనసాగినట్లు మీ కృపను మా పక్షాన మీరు జరిగిస్తారని నన్ను స్థుతిస్తుంటున్నాను. చాలాసార్లు అప్పకొక్కవని దయగలిగిందండి మిమ్మల్ని బట్టి ఆనందించగా లేవా ఈ లోక సంబంధమైన డబ్బును బట్టి పేరును బట్టి ప్రాఖ్యాతలను బట్టి ప్రభా మేము దానిలోనే ఆనందం కలిగిపోయినా పశువులు లేకపోయినా ఏమి లేకపోయినప్పుడు తండ్రి దాన్ని మీ యందు దేవా ఎంతగానో ఆనందిస్తున్నాడు. ఆ రీతిగా దయగలుగుతుంది మేము కూడా ప్రతి ఒక్కరు కూడా దయగలుగుతుంది మేము ముందుకు కొనసాగాలని మీ వాక్కు ద్వారా ఈ సమయంలో మీరు మాకు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఎలాగ మీరు చూడగలము, ఎలాగ మీరు ఉన్నారని చెప్పగలలో దేవా నిరాశం ద్వారా నాకు 5 దయగలుగుతుంది మా ముందు ఇచ్చావు తండ్రి. ఆ రీతిగా మా ప్రియులు ఏదైతే తండ్రి నీ వాక్య భాగాన్ని బట్టి తీర్మానం చేసుకున్నారో ఆ రీతిగా ఉండాలని తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా మీ వాక్యం అనుసరించి ప్రభా ప్రియులైన పిల్లల పోలి మిమ్మల్ని నడుచుకునేవారు కాదు. మీరు రాకడికొరికై ప్రతి ఒక్కరు తండ్రి చిత్తపడినట్లు ఆ రీతిగా మీరు ముందుకు స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.